వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్. వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్. చాలా రోజుల నుంచి మన యొక్క ఫామ్ గురించి ఎలాంటి అప్డేట్స్ అనేది ఇవ్వలేదు. దానికి ఎక్కువగా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు వచ్చేసి మన ఫామ్ దగ్గరికి అనేది వచ్చేసాము. ఇక్కడ ఉన్నటువంటి పచ్చటి వాతావరణంలో ఇదంతా ఏంటంటే మనకు చిలక అన్నట్టు, అదేవిధంగా పొలం కూడా ఉంటుంది. మొత్తము ఈ యొక్క చిలక వచ్చేసి 10 ఎకరాల బిట్ అన్నట్టు, మొత్తం రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. మీకు చూసినట్లయితే అటు సైడ్ చివరి హెండ్ నుంచి మొత్తం రోడ్డుకు అవతల సైడ్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇది మన యొక్క చిలక పచ్చగా కనిపించేటువంటిది మన యొక్క షెడ్కు వెనుక భాగంలో 4 ఎకరాల ప్లేస్లో వేరుశనగ అనేది సాగు చేస్తున్నాము. ఇది అన్నయ్య చూసుకుంటాడు. అదేవిధంగా పౌల్ట్రీ, నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయం అనేది అన్నయ్య చూసుకుంటాడు. ఇప్పుడు అదేవిధంగా కింద ఉన్నటువంటి ప్లేస్లో ఎవ్రీ ఇయర్ అనేది ఈ యొక్క వరి సాగు అనేది చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తము పచ్చగా ఉన్నటువంటి వాతావరణంలో కనిపించేటువంటి మన చిలక అనేది ఒకసారి కవర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను ఫార్మర్స్. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్లో ఐబీతోని ఇంటిగ్రేటెడ్ అయ్యాము, తర్వాత వచ్చేసి విహెచ్ఎల్తో ఇంటిగ్రేటెడ్ అయ్యాము, తర్వాత ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ప్రీమియం కంపెనీతోని రన్నింగ్ అనేది నడుస్తుంది. ప్రీమియం కంపెనీలో ఫస్ట్ బ్యాచ్ అనేది అక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది మన షెడ్. ఒకసారి మన షెడ్ దగ్గరికి వెళ్ళేసి అసలు ఫార్మింగ్ అనేది ఏ విధంగా ఉంది, బర్డ్స్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. అంతా మీకు కవర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. ఓకే ఫార్మర్స్, లెట్స్ గో టు అవర్ వీడియోస్. వచ్చేసి ఫామ్ ఎంట్రన్స్ అన్నట్టు. ఈ ఫామ్ ఎంట్రన్స్ నుంచి మనం చూసినట్లయితే వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. ఈ యొక్క ఫామ్ యొక్క కన్స్ట్రక్షన్ వివరాలు, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన యొక్క వీడియోల కిందకి వెళ్ళినట్లయితే ఉంటుంది ఫార్మర్స్. అయితే మనం ప్రీవియస్ బ్యాచెస్ వచ్చేసి మనకు లాస్ట్ బ్యాచెస్ వచ్చేసి ఫస్ట్లో ఐబీ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయ్యాము. తర్వాత వచ్చేసి విహెచ్ఎల్ అనేది 2 బ్యాచ్లు మనకు సక్సెస్ అయ్యాయి. తర్వాత ఎగ్జాక్ట్లీ 13th అక్టోబర్ రోజు మనకు చిక్స్ అనేది ఫామ్లోకి అరైవ్ అయ్యాయి. అంటే ఫస్ట్ నుంచి మనకు కౌంట్ అనేది ఉంటుంది బుక్లో, అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫామ్లోకి అయితే వచ్చేసాము ఫార్మర్స్. ఇది ఫామ్లో ఎగ్జాక్ట్లీ ఇవాళ వచ్చేసి 17th డే రోజు అన్నట్టు. ఈ వీడియో తీసింది ఎగ్జాక్ట్లీ మనకు పిల్లలు వచ్చిన తర్వాత 17th రోజు, అంటే 17వ రోజు తీసినటువంటి వీడియో అనేది. ఇక్కడ వచ్చేసి చిక్స్ ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, వింటర్ సీజన్లో ఎలా చేసుకుంటే మనకు వెయిట్లు అనేది వస్తుంది, అంటే మనం ఏ విధంగా చలికాలంలో మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలనే దాని గురించి ఒకసారి 8,000 కెపాసిటీ షెడ్లో మనకు వర్కర్స్ లేకపోవడం వల్ల ఈసారి అన్నయ్యతోని ఓన్లీ 5,000 చిక్స్ అనేది దించుకున్నాం అన్నట్టు. ఎప్పుడైనా మనకు 7,500 అట్లా దించుకునేది ఈ షెడ్లో. కానీ ఈసారి వర్కర్స్ లేకపోవడం వల్ల అన్నయ్య రిక్వెస్ట్ మీద వర్క్ చేస్తానంటే అతనికి కోరిక మేరకు ఏం చేస్తామంటే మనము ఇంటిగ్రేటర్ కంపెనీ నుంచి 5,000 ఇవ్వమని వాళ్ళకు చెప్తే వాళ్ళు 5,100 అట్లా చేంజ్ అనేది ఇచ్చేసారు మనకు. ఎగ్జాక్ట్లీ వచ్చేసినటువంటి చిక్స్ 17వ రోజు ఉన్నటువంటి చిక్స్ అన్నట్టు. ఇది వచ్చేసి ప్రీమియం కంపెనీ ఫీడ్. ఒకసారి మీకు చూపిస్తున్నట్లయితే ఈ యొక్క ఫీడ్ వచ్చేసి ఇప్పుడు నడుస్తున్నది స్టార్టర్ ఫీడ్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా మనము ఈ యొక్క అంటే ఈ యొక్క చిక్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనే దాని గురించి ఒకసారి ఈ వీడియోలో. ఈ యొక్క వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా చలిగాలు వస్తాయి కాబట్టి మనము వచ్చినప్పుడు బ్రూడింగ్లో అనేది కంప్లీట్గా మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఏరియా వచ్చేసి ఏంటంటే ఇది బ్రూడింగ్ ఏరియా అన్నట్టు. మనం బ్రూడింగ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ డే నుంచి 5 days వరకు మనం ఫస్ట్ డేలో ఈ బ్రూడింగ్ అనేది చిక్స్ రాగానే బ్రూడింగ్ అనేది ఏ విధంగా పెట్టుకుంటామంటే కంప్లీట్గా క్లోజ్ ప్యాకింగ్లో ఉంటుంది అనేది మన బ్రూడింగ్ అనేది. దీని మీద నేను చాలా వీడియోస్ అనేది కూడా చేశాను. అదేవిధంగా ఫార్మర్స్ ఈ బ్రూడింగ్లో కంపల్సరీగా మనం 90 ఫారెన్హీట్ అనేది ఒక 3 days అనేది ఉంచాలి. తర్వాత 55 ఫారెన్హీట్ అనేది దించుకుంటూ 80 అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నట్టు. నెక్స్ట్ ఈ యొక్క చిక్స్కి వచ్చేసి మనం బ్రూడింగ్లో ఎక్కువగా పెన్సిల్ లైట్ అనేది 1000 volt అనేది యూజ్ చేస్తాము. కంపల్సరీ టెంపరేచర్ అనేది ఎంతగా వింటర్ సీజన్లో మెయింటైన్ అయితే యోక్ అనేది డిజాల్వ్ అయిపోయి చిక్స్లో డిసీజ్ అనేది రాకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క కర్టన్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ కర్టన్ మేనేజ్మెంట్ అనేది ఎలా అంటే మనకి ఈ వింటర్ సీజన్లో చలిగాలు అనేది ఈ యొక్క చిక్స్కి అనేది తగలకుండా మనం కంప్లీట్గా వాటిని ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బట్టి మనం చేసుకోవాలి. అదేవిధంగా మనకు చిక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్లో ఏం చేస్తామంటే మనకు 7 days కాగానే మనం సెకండ్ డే నుంచి 6th డే వరకు వ్యామిగ్రో 100 ml
1000 చిక్స్ ప్రకారం ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చేసి ఈ యొక్క మార్నింగ్ కంపెనీ ప్రకారము చిక్ యాంటీబయాటిక్ అనేది ఇచ్చేస్తాము. నెక్స్ట్ లివర్ టానిక్, కెనోటాక్స్ అనేది ఇచ్చేసాము. ఈ వ్యామిగ్రో ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క చిక్స్ అనేది చూడండి. ఎందుకంటే మనము ఈ పర్ఫెక్ట్ బ్రూడింగు, అదేవిధంగా వచ్చేసి ఈ కట్టన్ మేనేజ్మెంటు, నెక్స్ట్ మెడికేషన్ వ్యామిగ్రో యూజ్ చేసిన తర్వాత ఈ యొక్క చిక్స్ అనేది వాళ్ళు 15th డే రోజు వేసినప్పుడు ఎంత ఉందంటే వాళ్ళ స్టాండర్డ్ 500 ఉండాలి. 500 ఉందన్నట్టు. మళ్ళీ 2 డేస్ తర్వాత నేను అది చేసిన తర్వాత నాకు 800+ వచ్చిందన్నట్టు. అది కూడా మీకు ఒకసారి బుక్లో నేను లాస్ట్లో మీకు అది కంప్లీట్గా వివరిస్తాను ఫార్మర్స్. ఇక్కడ వచ్చేసి ప్రీమియం కంపెనీ బ్యాగ్స్ ఇవి. అదేవిధంగా మనము ఈ యొక్క చిక్స్ మనం చేసేటువంటి మేనేజ్మెంట్లో మెయిన్గా ఈ యొక్క 14 డేస్ రాగానే చిక్స్లో ఉన్నటువంటి ఏవైతే లెగ్ వీక్స్ అయితే ఉన్నాయో ఆ లెగ్ వీక్స్ అనేది కంప్లీట్గా సపరేట్ చేసేసి ఒక పార్టిషన్లో వేసుకోవాలి. ఆ విధంగా పార్టిషన్లో వేసుకున్నట్లయితే మనకు FCR అనేది కలిసి వస్తుంది. ఏమైనా రికవర్ కానటువంటి బర్డ్స్ని కలిసి చేస్తాము. అదేవిధంగా రికవర్ అయ్యేటువంటి బర్డ్స్కి ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ఈ యొక్క కాల్షియం అనేది ఇచ్చేస్తామన్నట్టు. ఈ కాల్షియం రిలేటెడ్ మెడిసిన్ అయితే నేను ఈజీకాల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాను. ఈజీకాల్ అనేది 200 ml 1000 చిక్స్ కోసం యూజ్ చేసిన తర్వాత మనకు ఏవైతే లెగ్స్ వీక్స్ ఉన్నాయో 14 డేస్ తర్వాత సపరేట్ చేసేసి ఒక పార్టిషన్ అనేది పక్క పెట్టాను. అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను వీడియోను. ఇక్కడ కనిపించేటువంటిది ఇవన్నీ లెగ్ వీక్స్ అంటే కంప్లీట్గా 5000 చేంజ్ ఉన్నటువంటి చిక్స్లో ఇవి మాత్రమే మనకు లెగ్ వీక్స్ అన్నట్టు. ఈసారి కొంచెం ఎక్కువనే ఫామ్ అయ్యాయి ఫార్మర్స్. సో ఇవి మనకు చిక్స్ అన్నట్టు. ఈ విధంగా కొంతమంది ఫార్మర్స్ కాల్ చేసేసి ఈ కర్టన్స్ అనేది థ్రెడ్ అనేది ఏ విధంగా కడతారు అని చెప్పేసి అడగడం వల్ల వారి కోసం అని చెప్పేసి ఇది చెప్తున్నాను. ఈ కట్ షెడ్ యొక్క సైడ్ హైట్ 9 feet అనేది ఉంటుంది. ఈ 9 feet ఒక 1 feet అనేది వేస్ట్ గ్యాసెస్ వెళ్ళిపోవడానికి మనము వదిలిపెడతాము. రిమైనింగ్ 8 feet అనేది మనం ఏం చేస్తామంటే ఆ 1 feet వదిలిపెట్టిన తర్వాత పట్టా అనేది కట్టేస్తాం అన్నట్టు. ఆ పరదాలు అనేది ఏ విధంగా అంటే ఒకటి వచ్చేసి 6 feet, నెక్స్ట్ అదేవిధంగా రిమైనింగ్ ఇంకొక పట్ట వచ్చేసి 4 feet అనేది అరేంజ్ చేసి తీసుకొని మనం కట్టిస్తామన్నట్టు. ఈ థ్రెడ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు సర్ఫేస్ నుంచి పై వరకు మనకి ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్లీగా ఇది 4 feet అనేది ఉంటుంది. ఈ 4 feet ఉన్నటువంటి కింది పట్ట 4 feet, పై పట్ట వచ్చేసి 6 feet అనేది ఉంటుంది. ఈ 4 feet పైన 5 feet దగ్గర ఏం చేస్తున్నామంటే దీన్ని ఎగ్జాక్ట్లీ ఈ యొక్క థ్రెడ్ అనేది కట్టేసాము. ఈ థ్రెడ్ అనేది కింది పట్టాకు మనకి ఏ విధంగా కడతామంటే థ్రెడ్ని జాల కట్టేసి ఆ థ్రెడ్ అనేది ఈ యొక్క పట్టా యొక్క లోపల సైడ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి లోపల సైడ్ నుంచి కంప్లీట్గా పట్టా నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే థ్రెడ్ అనేది పైన జాలి నుంచి పట్టా పైనుంచి జాలి హోల్ నుంచి లోపలికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని పట్టి మనం గుంజగానే కంపల్సరీగా పట్టా అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా పట్టానని మనం కింది పట్టాను పై పట్టను ఈ విధంగానే కట్టుకోవాలి. సో మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా గుంజగానే మొత్తం దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ థ్రెడ్ను మనం వదిలిపెట్టగానే అది స్లోగా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఈ యొక్క పట్టాలను అనేది కట్టుకున్నట్లయితే మనం లోపల నుండి వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ విధంగా పట్టాలను అనేది కట్టుకున్నట్లయితే మనకు ఈజీ మెథడ్లో ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కర్టన్స్ అనేది అంటే ఈ యొక్క వీటిని బరకాలు అంటాం కదా, ఈ బరకాలు అనేది ఈ విధంగా కింది బరకాలను అదేవిధంగా పై బరకాలను ఈ విధంగా కట్టుకొని లోపల నుంచి వీటిని మనం ఈజీగా ఆపరేట్ చేయడానికి ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు కానీ అదేవిధంగా ఈ యొక్క వింటర్ సీజన్లో మార్నింగ్ టైంలో ఎక్కువగా చలిగాలు వచ్చే టైంలో దాన్ని ఈ విధంగా దించితే కిందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనకు కావాల్సిన టైంలో బాగా ఎండ వచ్చే టైంలో అనేది ఈ కర్టన్స్ అనేది పైకి లాగామనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఈ యొక్క సన్షైన్ అనేది పిల్లల మీద పడినట్లయితే డి విటమిన్ సప్లిమెంట్ అనేది యొక్క చిక్స్కి న్యాచురల్గా అందిపోతుంది. సో ఈ విధంగా మనం అనేది ఈ యొక్క వింటర్ సీజన్లో ఎన్వైరన్మెంట్ బట్టి మనం కర్టన్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటే హెల్తీగా ఉంటాయి చిక్స్ అనేది. చిక్స్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసినట్లయితే ఫస్ట్ కర్టన్ మేనేజ్మెంట్ ఈ వింటర్ సీజన్లో చాలా ఇంపార్టెంట్. బ్రోడింగ్ మాత్రము పక్క వచ్చినప్పటి నుంచి 90 Fahrenheit అనేది మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ అదేవిధంగా ఎప్పటికప్పటికి ఫ్రెష్ వాటర్ అనేది గోరువెచ్చని వాటర్ అనేది ఇచ్చేసే వాళ్ళము. ఏంటంటే ఈ వింటర్ సీజన్ కాబట్టి మనం వాటర్ ఏ విధంగా ఇచ్చుకోవాలంటే బ్రూడింగ్లో కంపల్సరీ మనం కూల్ వాటర్ ఇవ్వకుండా బొగ్గులు పెట్టిన దగ్గర బొగ్గులు అయితే ఎక్కడైతే పెడతామో బ్రూడింగ్లో ఆ బ్రూడింగ్ డబ్బాల దగ్గర మనం ఇచ్చేటువంటి వాటరు టిన్స్ అనేది పెట్టేవాళ్ళం అన్నట్టు. చిక్ టిన్స్ పెట్టడం వల్ల కొంచెం గోరువెచ్చగా ఉండేది. ఆ వాటర్ అనేది స్పీడ్గా అంటే బాగా తీసుకునేది అన్నట్టు. వాటర్ అంటే బాగా పెరిగేది, దానివల్ల డిహైడ్రేషన్ అనేది రాకపోయేది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఈ కర్టన్స్ అనేది లేపడం వల్ల అంటే మనకు ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 8 o'clock 9 o'clock వచ్చేటువంటి సన్ రైజ్కు ఈ కర్టన్స్ లేపడం వల్ల డైరెక్ట్ ఈ యొక్క
ఈ సన్ రైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఈ యొక్క చిక్స్ పైన అనేది పడుతుంది. పడడం వల్ల డి విటమిన్ సప్లిమెంట్ వల్ల చిక్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి మినరల్ డెఫిషియన్సీ కానీ అదేవిధంగా నెక్స్ట్ కాల్షియం డెఫిషియన్సీ కానీ లేకుండా చిక్స్ అనేది హెల్తీగా ఉండడానికి మెయిన్గా మనం వ్యామిగ్రో అనేది ఫస్ట్ చిక్స్ వచ్చిన 2వ రోజు నుంచి 6వ రోజు వరకు 100 ml 1000 పిల్లల ప్రకారం ఇచ్చాము. అదేవిధంగా కాల్షియం కూడా ఇచ్చేసాము, కినోటాక్స్ అనేది ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపించినట్లయితే లిటర్ కూడా ఎంత హెల్తీగా ఉందో చూడండి. నెక్స్ట్ ఈ యొక్క ఊక మేనేజ్మెంట్కి వచ్చేసినట్లయితే మనము ఎప్పటికీ డైలీగా దున్నుతూ ఉండాలన్నట్టు. ఇక్కడ మీరు ఊక చూడండి ఎంత డ్రైగా ఉందో. కంప్లీట్గా మీకు ఈ దున్నేసి కింద నుంచి చూపిస్తున్నాను. ఈ డ్రైగా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ప్రాపర్గా దున్నుకోవడం వల్ల అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కొత్త పొట్టు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఒకేసారి పోయకూడదు. కొత్త పొట్టు పోయడం వల్ల దాంట్లో బియ్యపు నూక అనేది ఉండడం వల్ల తవ్వుతూ తింటా ఉంటాయి అన్నట్టు. మనం పొట్టు మార్చుకున్నప్పుడు పాత పొట్టును కొత్త పొట్టును 50% మిక్స్ చేసుకొని పోసుకోవడం వల్ల మనకు చిక్స్ అనేది ఎక్కువగా దువ్వవన్నట్టు. సో కాబట్టి మనము ఈ విధంగా అన్నీ చూసుకొని మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఎండ్ అనేది కంప్లీట్గా మనకు 20 days వరకు ఈ యొక్క సన్ రైజ్ అనేది చిక్స్ మీద పడేటట్టు కర్టన్స్ అనేది మేనేజ్మెంట్ చేస్తాము. చల్లగాలు వచ్చిన టైంలో మాత్రం కర్టన్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తాము. ఫస్ట్ చిక్స్ వచ్చినట్టు 1 day నుంచి 20 days వరకు మాత్రము కర్టన్స్ అనేది నైట్ టైంలో క్లోజ్లోనే ఉండాలి, కంపల్సరీ క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 20 days తర్వాత ఈ యొక్క చలిగాలులోను నెక్స్ట్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి కర్టన్స్ అనేది మనం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే గురకలు అనేది రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకుంటే కంపల్సరీ వింటర్ సీజన్లో బ్యాచ్ అనేది కంపల్సరీ సక్సెస్ అనేది అవుతుంది. ఇది ప్రీమియం బుక్. ఈ బుక్ యొక్క చూసినట్టయితే ఫస్ట్ అక్కడ చూసే నేమ్, అదేవిధంగా నేము, నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఈ చిక్స్ అరైవ్ అయిన డేటు 30/10/2024. నెక్స్ట్ మనకు చిక్స్ డే ఫస్ట్ 11/11/2024 వచ్చినటువంటి చిక్స్ 5138 చిక్స్ అనేది మనకు వచ్చింది, అరైవ్ అయింది ఫామ్లోకి. మోర్టాలిటీ పర్సంటేజ్ ఒకసారి అయితే చూద్దాము. టోటల్గా మనకు మోర్టాలిటీ వచ్చేసి 17 daysకు 92 చిక్స్ అనేది మోర్టాలిటీ అయింది. ఫస్ట్ మనకు మోర్టాలిటీ పర్సంటేజ్ డే బై డే చూసినట్లయితే ఈ మోర్టాలిటీలో రావడానికి రీజన్ ఏంటంటే తక్కువ మోర్టాలిటీ అనేది వచ్చింది మనకు. ఫస్ట్ డేకు 3 మోర్టాలిటీ, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ డే 3, నెక్స్ట్ థర్డ్ డే 10, నెక్స్ట్ డే 9, నెక్స్ట్ డే వచ్చేసి 4, నెక్స్ట్ డే 7, 6. అంటే ఫస్ట్ వీక్లో టోటల్గా 42 మోర్టాలిటీ అనేది వచ్చింది అన్నట్టు, తక్కువ పర్సంటేజ్. నెక్స్ట్ అదేవిధంగా 6, 6, 7, 7, 7, 5, 9. మళ్ళీ సెకండ్ వీక్లో 46 వచ్చాయి. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి 2 మోర్టాలిటీ అనేది, అంటే టోటల్గా మనకు వచ్చేసి 92 మోర్టాలిటీ అనేది వచ్చింది. అంటే ఈ విధంగా మోర్టాలిటీ రావడానికి మనం యూజ్ చేసేటువంటి మెడికేషను ప్రాపరు యూజ్ చేసినటువంటి టెంపరేచర్ అన్నట్టు 90 Fahrenheit మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ నియోడెక్స్ పోర్ట్ కూడా కంప్లీట్ చిక్ యాంటీబయాటిక్ అనేది ఇవ్వడం వల్ల నెక్స్ట్ వ్యామిగ్రో అనేది 100 ml 1000 చిక్స్ ప్రకారం ఇచ్చేసుకున్న తర్వాత ఏమైందంటే కంప్లీట్గా వీక్ చిక్స్ కూడా డెవలప్మెంట్ అయింది. సో ఈ విధంగా అనేది మనకు రావడానికి రీజను వ్యామిగ్రో అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా అంటే ఇంత తక్కువ హెర్లీ చిక్స్ మోర్టాలిటీ రావడానికి వ్యామిగ్రో అనేది మెయిన్ రీజన్ అన్నట్టు. సో ఇది ఫార్మర్స్ వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా చెప్పట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్.